దైవ జ్ఞానము ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూస్తున్న మీకందరికి కూడా యేసు ప్రభువు నామములో శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో అనేకమైన దీవెనకరమైన విషయాలు ప్రసంగాల రూపంలో అందించబడుతూ ఉన్నాయి. ఈ ప్రసంగాలు టీవీలో మాత్రమే కాదు కానీ యూట్యూబ్లో కూడా అందుబాటులో ఉన్నాయి. యూట్యూబ్ వివరాల కొరకు ఆ స్క్రీన్ మీద వచ్చేటువంటి అడ్రస్ను గమనించుకొని దాని ప్రకారము ఫాలో అవునట్లుగా మరి మీరు జాగ్రత్త పడాల్సిందిగా కోరుతూ ఉన్నాను. గత సందేశంలో విశ్వాసం అంటే ఏమిటి అనేటువంటి అంశాన్ని గురించి చెప్పడం జరిగింది. మరి ఈ రోజున విశ్వాసానికి పరీక్ష అంటే ఎలా ఉంటుంది, విశ్వాసానికి కలిగే పరీక్ష ఎలా ఉంటుంది అనేటువంటి అంశాన్ని గురించి చెప్పబోతున్నాను. ముందుగా వాక్యం మనం చదువుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు చదువుతాను. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. గమనించండి, ఇక్కడ రాయబడిన మాట, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. విశ్వాసం అంటే గత సందేశంలో చెప్పినట్లుగా ప్రభువైన యేసునందు సంపూర్ణమైన పూర్ణమైన నమ్మకం ఉంచటం, దృఢమైన నమ్మకం ఉంచటం, అంతం వరకు నమ్మకం ఉంచటం. అయితే ఈ విశ్వాసం అనేది పరీక్షింపబడుతుంది. దేవుడు పరీక్షిస్తాడు. పరీక్ష ఎందుకు? పిల్లలకి ప్రభుత్వం పరీక్షలు నిర్వహిస్తుంది. స్టూడెంట్స్కి ఎందుకు నిర్వహిస్తుంది? వాళ్ళ ఉండేటువంటి సామర్థ్యాన్ని వెలికితీసి వారిని ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళటానికి, అంతేగాని ఫెయిల్ చేయడానికి కాదు. కాబట్టి దేవుడు కూడా విశ్వాసికి పరీక్ష కలిగిస్తాడు. పరీక్ష ఎందుకు పెడతాడు అంటే బలపరచడానికి, స్థిరపరచడానికి, అభివృద్ధి పొందించటానికి. పరీక్షలు లేకుండా మనలో ఉండేటువంటి భక్తి అనేటువంటిది ఏమాత్రం ఉందో, ఏ మోతాదులో ఉందో, ఎంత తక్కువగా ఉందో, ఎంత ఎక్కువగా ఉందో మనకు అర్థం కాదు. పరీక్షలు రాకముందు ప్రతి ఒక్కరు కూడా నాకేమి, నేను రాసేస్తాను, జయించేస్తాను అంటారు. తీరా ఎగ్జామ్స్ ఎదుర్కొనే సమయంలో వాళ్ళ సామర్థ్యం అనేది బయటపడుతుంది. ఎవరు జయించగలరో, ఎవరు ఓడిపోతారో. దైవ సంబంధమైన విషయాల్లో కూడా పరీక్షలు అలాగే ఉంటాయి. దేవుడు విశ్వాసికి పరీక్ష కలిగించినప్పుడు, పరీక్ష పెట్టినప్పుడు, ఆ పరీక్షలో మనం ఎంత బలహీనమో లేదా ఎంత సమర్థులమో తేలిపోతుంది. అందుకోసం మనం ఎలాంటి వారమో మనకు తెలియజేయడం కోసం దేవుడు పరీక్షలు అనేటువంటివి అనుమతిస్తాడు. అబ్రహాము జీవితాన్ని మనం గమనిస్తే ఆదికాండము 22వ అధ్యాయంలో అబ్రహాం గురించి ఒక మాట రాయబడింది. 1వ వచనం, ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. దేవుడు అబ్రహామును పరిశోధించెను అనే మాట. దేవుడు పరిశోధిస్తాడు లేదా పరీక్షిస్తాడు తన భక్తుల్ని అనే విషయము ఇక్కడ మనం చూస్తున్నాం. మనం దేవుని వాక్యంలో భక్తుల యొక్క జీవితాలను గమనించినప్పుడు వారి జీవితాల్లో పలు రకములైన పరీక్షలు రావటము, పరీక్షల్లో విజయాన్ని సాధించటం అనేటువంటిది మనం చూస్తాం. ఉదాహరణకి దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలో ఒక సంఘటన జరిగింది. అక్కడ నెబుకద్నెజరు చక్రవర్తి ఒక పెద్ద విగ్రహాన్ని, బంగారు విగ్రహాన్ని ఆయన చేయించాడు. అది 60 మూరల ఎత్తు, 6 మూరల వెడల్పు ఉండేటువంటి బంగారు విగ్రహాన్ని చేయించి, ఈ బంగారు విగ్రహానికి ఆయన పరిపాలనలో ఉన్నటువంటి రాజ్యాలకు సంబంధించిన వారందరూ, ప్రధానులు వచ్చి, రాజులు వచ్చి దానికి సాష్టాంగపడి నమస్కారం చేయాలని ఆజ్ఞ జారీ చేశాడు ఆయన. అలాగ ఎవరైతే నమస్కారం చేయరో వారిని అగ్నిగుండంలో వేస్తాననే విషయం కూడా ఆయన చెప్పాడు. అంటే రాజుగారు ఒక బంగారు విగ్రహాన్ని ఆయన తయారు చేయించి ఆ యొక్క బంగారు విగ్రహానికి ప్రతి ఒక్కరూ నమస్కారం చేయాలనేటువంటి శాస్త్రాన్ని పుట్టించాడు.
అలాగున ఆ బంగారు విగ్రహానికి కానీ నమస్కారం చేయకపోతే ఆ వ్యక్తిని అగ్నిగుండంలో వేస్తాను, చంపేస్తాననే శాసనం కూడా పుట్టించాడు. ఇప్పుడు అందరూ అన్ని దేశాల నుంచి వచ్చినటువంటి ప్రధానులు, మంత్రులు, అధికారులు, పెద్దలు వచ్చి మరి వివిధ రకాలైనటువంటి సంగీత వాయిద్యములు వాయిస్తూ ఉన్న సమయంలో అందరూ ఆ విగ్రహానికి సాష్టాంగ నమస్కారం చేసి వెళ్తూ ఉన్నారు. అయితే దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి షద్రకు, మెషేకు, అబేద్నెగోలు మాత్రము ఎంతమాత్రం కూడా ఆ విగ్రహానికి నమస్కారం చేయక, ఆ కార్యక్రమాల్లో పాల్గొనక వారు ప్రత్యేకంగా ఉన్నారు. ఈ సమాచారం రాజుకి తెలిసింది. వెంటనే వారిని పిలిపించాడు. ఏం షద్రకు, మెషేకు, అబేద్నెగోలారా, నేను చేయించినటువంటి ఈ యొక్క విగ్రహానికి మీరు నమస్కారం చేయడం లేదంటే నిజమేనా ఈ విషయము అని వారిని విచారించినప్పుడు నిజమే అని తేలుతుంది. నేను చేయించిన ఈ విగ్రహానికి కానీ మీరు నమస్కారం చేయకపోయినట్లయితే మిమ్మల్ని అగ్నిగుండంలో వేస్తాను అని ఆయన చెప్తాడు. చెప్పినప్పుడు అప్పుడు వారిచ్చిన జవాబు చూడండి. వారి విశ్వాసాన్ని ఈ జవాబు సూచిస్తూ ఉంది. వారి విశ్వాసం ఎంత స్థిరంగా ఉందో, బలంగా ఉందో, ఎంత గొప్పదో ఈ మాటలు మనం చూస్తాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం చదువుతాను. షద్రకు, మేషేకు, అబేద్నెగో రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలన చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలోంచి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకో. ఎంత ధైర్యము, ఎంత భక్తి, ఎంత విశ్వాసం దేవుని యందు వీరికి. రాజుకే ఎదురు చెప్పటం చూడండి. ఎవరు చేయగలరా పని? అనేక దేశాల మీద అధిపతిగా ఉన్నటువంటి చక్రవర్తిగా ఉన్న నెబుకద్నెజరుకి ఎదురు తిరిగి మాట్లాడటం అనేది ఎవరి వల్ల అవుతుంది? కానీ దేవుని విషయంలో వారు ఎదురు తిరిగారు. ఏమన్నారు? మేము నీ యొక్క విగ్రహానికి నమస్కారం చేయకపోతే అగ్నిగుండంలో వేస్తాను, అగ్నిగుండంలో నుంచి రక్షించడానికి మా దేవుడు సమర్థుడు, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న అగ్నిగుండంలో నుంచి మమ్మల్ని రక్షించు సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షింపకపోయినా అగ్నిగుండంలో పడి సచ్చినా చేస్తాం, కానీ నీ బొమ్మకు మాత్రం నమస్కారం చేయమని స్థిరంగా నిలబడ్డారు, బలంగా నిలబడ్డారు. అది విశ్వాసం అంటే. విశ్వాసానికి పరీక్ష కలిగింది. పరీక్షలో వాళ్ళు రాజీ పడలా. ఏముందలే ఒక నమస్కారమే కదా చేసి వెళ్ళిపోదాం అనలా. ఒక్కసారి నమస్కారం చేస్తే చాలు, ప్రాణం నిలబడద్ది, ఉద్యోగం నిలబడద్ది, సదుపాయాలు నిలబడతాయి, సకల సుఖభోగాలు కూడా అనుభవించవచ్చు. వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు బబులోను సామ్రాజ్యంలో. వాళ్ళ ఉద్యోగం బాద్ది, వాళ్ళ నివాసం బాద్ది, వాళ్ళ సంపద బాద్ది, వాళ్ళు చివరికి వాళ్ళ ప్రాణమే పోయే పరిస్థితి. అయినా కూడా వారు ఎంత మాత్రం కూడా భయపడలేదు. విశ్వాస పరీక్షలో వారు విజయాన్ని సాధించారు. దేవుని తెలుసుకున్న బిడ్డలు, దేవుని నమ్ముకున్న బిడ్డలు భయపడుతూ ఉంటారు. ప్రయాణం వెళ్తున్నారు, ఎవరన్నా తుమ్మారనుకోండి వెనక్కి వచ్చేస్తారు, క్రైస్తవులే. ఎవరన్నా విధవరాలు ఎదురొచ్చిందనుకోండి వెనక్కి వచ్చేస్తారు, క్రైస్తవులే. కుక్క చెవులు కొట్టిద్దనుకోండి వెనక్కి వచ్చేస్తారు, క్రైస్తవులే. కట్లి మోపెత్తుకొని వచ్చాడు అనుకోండి వెనక్కి వచ్చేస్తారు, క్రైస్తవులే. శకునం కాలేదంటారు. పిల్లి ఎదురొచ్చిందనుకోండి క్రైస్తవులే, వెనక్కి వచ్చేస్తారు. అంటే మనకి విశ్వాసానికి దేవుడు పరీక్ష పెడతాడు. మనం ఆ పరీక్షలో నిలబడాల. ఇలాంటి చిన్నోటికే భయపడితే వాళ్ళు ఆనాడు అంత పెద్ద పరీక్ష వస్తేనే ఆ పరీక్షలు నిలబడ్డారు. వారు విశ్వాసులకు మాదిరై ఉన్నారు. కాబట్టి
కొంతమంది చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి బారు, క్రైస్తవులే. అది ఒక భయం వాళ్ళకి, చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి పోవాలంటే. ఏదన్నా ప్రేయర్ మీటింగ్స్, జ్ఞాపకార్థ కూడిక లాంటివి పెడితే పారు, భయం, ఒంటరి భయం. దయ్యాలు వచ్చి తొక్కేస్తాయనే భయం కొంతమంది క్రైస్తవులకి. ఒంటరిగా పడుకోవాలంటే భయపడేటువంటి వాళ్ళు పలువురు ఉన్నారు. గమనించండి, మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మన ప్రభువు ఏం చెప్పాడో మీరు చూడండి. లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనం. ఇదిగో, పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏది మీకెంత మాత్రము హాని చేయదు, ఏది మీకెంత మాత్రము హాని చేయదు. దేవుడిచ్చిన వాగ్దానం. కాబట్టి నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. పిల్లికి భయపడాల్సిన అవసరం లేదు, కాకికి భయపడాల్సిన అవసరం లేదు, కుక్కకు భయపడాల్సిన అవసరం లేదు, విధవరాలు ఎదురొస్తే భయపడాల్సిన అవసరం లేదు, కట్లిమబ్బు భయపడాల్సిన అవసరం లేదు, దెయ్యాలకు భయపడాల్సిన అవసరం లేదు. కొంతమంది దారిని పోతూ ఉంటే కొన్ని రకాల పసుపని, కుంకమని, కోడిగుడ్లని, వెంట్రుకలని అవి వేస్తుంటారు దారిలో కొంతమంది దిష్టి తీసేసి. అవి దాటాలంటే భయపడిపోతారు, వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు ఉన్నారు. అవి దాటారు, పొరపాటును దాటారు అనుకుంటే వాళ్ళ గుడ్డి దామ్మంటుంది. ఇంకేముంది, ఏదో వాడికి అంటుకుంటుందని చెప్పి భయం, ఏదో వెంటబడుతుందని భయం. ఆ భయంతోనే వాళ్ళు ఒరిగిపోతారు. ప్రభు అంటున్నాడు, ఏది మీకెంత మాత్రం హాని చేయదు. పరలోకమందును భూమి మీదను నేను సర్వాధికారం కలిగిన వాడికి ఉన్నాను. భయపడవద్దు, విశ్వాసం ఉంచండి. మీరంటున్నారు, మేము సేవించుచున్న దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. నీవు సేవించుచున్న దేవుడు ఈ యొక్క అన్ని రకాల భయాల నుంచి నేను రక్షించుటకు సమర్థుడు. దేనికి భయపడవద్దు. భయపడ్డావంటే నీలో అవిశ్వాసం ఉంది, పశ్చాత్తాపడాలి. ఇప్పుడు నువ్వు, నేను ఒకసారి ఒక ఇంట్లో ఉన్న బాడుక్కి, ఇల్లు 70 అంకణాలు సైట్, అది 40 అంకణాల కన్స్ట్రక్షను. ఆ ఇంట్లో ఒక్కరు కూడా లేరు, కాపురం నేను ఒక్కడనే ఉన్నా. వివాహం కాక మునుపు అందరూ వచ్చేది, అయ్యా నువ్వు ఒక్కడ ఉన్నావు, ఇల్లు మింగేస్తుందయ్యా నిన్ననేది. నేను చెప్పాను, నాకు అట్లాంటి నమ్మకాలు లేవు. భూమిని, ఆకాశాన్ని, సర్వలోకాన్ని సృష్టించిన దేవుడు నేను నమ్ముకున్న, ఇల్లు నన్ను ఏం చేయలేదు. ఆ ఇల్లు ఈశాన్యం తిరగాల్సింది వాస్తు ప్రకారం ఆగ్నేయం తిరిగి ఉంది. ఇంటికి అన్నీ అష్టవక్రపు ఇల్లు అది. ఆ ఇంట్లోనే చేరా, నేను కావాలని చేరా. కానీ నాకేం కాలేదు కదా. పైగా నాకు దాంట్లో డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ప్రమోషన్ వచ్చింది, స్టేట్ ఫస్ట్ వచ్చాను కాలేజీలో, నాకు ఒక మంచి మోటార్ సైకిల్ ప్రజెంట్ చేయబడింది. ఆ ఇంట్లోనే నాకు ప్రమోషను, బ్లెస్సింగ్ అనేటువంటి దేవుడు అనుగ్రహించాడు. గమనించారా? ప్రజలు ఏ ఇల్లు అయితే చెడ్డదన్నారో, ఏ ఇల్లు అయితే వాస్తు బాగలేదన్నారో, ఇంత పెద్ద ఇంట్లో నువ్వు ఒక్కడ ఉండకూడదన్నారో, అదే ఇంట్లో ప్రభువు నాకు తోడుగా ఉండి నన్ను ఆశీర్వదించాడు. ప్రభువు అన్నాడు, ఏది ఎంత మాత్రం నీకు హాని చేయదు. ఇదే విశ్వాసం అంటే, ఇదే విశ్వాసం అంటే. ఈ విశ్వాసంలో ఈ పరీక్షలు నిలబడాలి. వాళ్ళు ఇంకో మాట అన్నారు, ఒకవేళ దేవుడు రక్షింపకపోయినా రాజా, నీ దేవతలు మేము పూజింపము. ఒకవేళ ఆయన రక్షింపకుండా మమ్మల్ని వదిలేశాడనుకో, కష్టాలకి, శ్రమలకి, ఈ అగ్నిగుండానికి వదిలేస్తే మేము చావునన్నా చేస్తాం, కానీ మేము మాత్రం రాజీ పడమన్నారు. అది విశ్వాసం అంటే. గమనించండి, నేను మూఢనమ్మకాలు నమ్మను, నేను శకునాలు నమ్మను, నేను వాస్తు నమ్మను, నేను రంగురాళ్ళు నమ్మను, నేను ఈ దెయ్యాలను, భూతాలు, పీడలు, పిశాచులు ఇవన్నీ వచ్చి నాకేదో హాని చేస్తాయని నేను నమ్మను. నేను కేవలం యేసు ప్రభువుని నమ్ముతా, ఆయన నన్ను రక్షిస్తాను నమ్ముతా అనే నమ్మకం నీలో ఉందా? లేకుంటే యేసు ప్రభువే ఇవే అనే నమ్మకం ఉంది. ఏ నమ్మకం నీలో ఉంది? సగం నమ్మకం ఉందా, పూర్తి నమ్మకం ఉందా? నీ నమ్మకానికి పరీక్ష పెట్టడానికి దేవుడు ఇవన్నీ పంపిస్తుంటాడు. నీకు ఎవరైతే భయం కలిగిస్తారో వాళ్ళే నీకు ఎదురొస్తారు. ప్రయాణం వెళ్తుంటే భయపడుతున్నావా, లేకుంటే ఆ పరీక్షను జయిస్తున్నావా? ఏవైతే నువ్వు సెకండ్ వన్ నమ్ముతావో అదే నీకు ఎదురు వస్తుంది.
భయపడుతున్నావా లేకుంటే ధైర్యంతో ముందుకెళ్తున్నావా? ముందుకెళ్ళినప్పుడు ఒకవేళ హాని జరిగితే శకునం కాలేదు, హాని జరిగిందంటే ఏం చేస్తావు? మళ్ళీ రాజీ పడతావా? దేవునితో నిలబడతావా? శద్రకు మెషకు అబేద్నెగో అన్నారు, ఒకవేళ దేవుడు రక్షింపకపోయినను మేము మాత్రము మీ యొక్క విగ్రహానికి నమస్కారం చేయము. అంటే నీ రాజీ పడము, నీ వైపు రాము మేము. అది పరీక్షలో ఒకవేళ దేవుడు అనుమతించాడనుకో, నువ్వు విశ్వాసంలో బలహీనుడు కాకూడదు. నువ్వు అనుమతిస్తే, ఒకవేళ అనుమతిస్తే యాక్సిడెంట్ అయిందని అవతే అవని, కష్టం వచ్చింది రాని, నష్టం వచ్చింది రాని, నేను మాత్రం మూఢనమ్మకాలు నమ్మను, నేను యేసుప్రభుని నమ్ముతాను, నిలబడాలా. అప్పుడు నువ్వు జయించిన వాడు అవుతావు. విశ్వాసమునకు కలుగు పరీక్ష, యాకోబు పత్రిక 1వ అధ్యాయం మనం చదివాం. విశ్వాసమును కలిగే ఈ పరీక్షలో నీవు దేవుని పక్షంగా నిలబడాలి. ఒకవేళ నీకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, కీడు వచ్చినా, నేను మాత్రం దేవుణ్ణి వదిలిపెట్టను, నేను మాత్రం వాటిని ఆచరించను, ఇలాంటి నిర్ణయం నీలోకి రావాలా. అప్పుడు నువ్వు జయించిన వ్యక్తి అవుతావు, విశ్వాస పరీక్షలో విజయాన్ని సాధించిన వాడుగా అవుతావు. లేకపోతే ఏదన్నా ఒక సమస్య రాగానే, ఈ ఇంట్లో చేరాము ఈ సమస్య వచ్చింది, పొద్దున్న లేచి వాడి మొహం చూశాను నాకు ఈ సమస్య వచ్చింది, అల్లా వాడు ఎదురొచ్చాడు మాకు ఈ సమస్య వచ్చింది, ఇలాంటి నమ్మకాలు నీలో ఉంటే నీ నమ్మకం అనేది సరి చేసుకోవాలి నువ్వు. బైబిల్లో అవి లేవు. ప్రభు అన్నాడు, ఏది నీకెంత మాత్రం హాని చేయదు అన్నాడు. అలాంటప్పుడు నీకెందుకు అలాంటి భయాలు? ఒకవేళ వచ్చాయనుకో, శద్రకు మెషకు అబేద్నెగో జ్ఞాపకం చేసుకో, వచ్చినా కూడా నేను దేవునితో నిలబడతాను కానీ వెనక్కి అడుగైను, ముందుకే వెళ్తాను, సాగిపోండి అన్నాడు దేవుడు, సాగిపోతాను. ఎర్ర సముద్రం అడ్డం వచ్చినప్పుడు సాగిపోండి అన్నాడు. శకునం వస్తే సాగిపో, కట్లు మోపు వస్తే సాగిపో, సచ్చినోడు ఎదురొస్తే సాగిపో, విధవరాలు ఎదురొస్తే సాగిపో, ఇంకేదన్నా నీకు ఎదురొస్తే భయం కలిగించే ఏ ఎదురొచ్చినా కూడా భయపడవద్దు. ఏది నీకెంత మాత్రం హాని చేయదు. ఇలాంటి విశ్వాసం లేకుండా యేసు ప్రభువుని నమ్మానంటే నీ నమ్మకం ఏ నమ్మకం? ఆలోచించి, పరిపూర్ణ నమ్మకమా, సగం నమ్మకమా? పూర్ణ హృదయంతో ప్రభువుని నమ్మాలి. అపోస్తల కార్యాల్లో ఉంది 8వ అధ్యాయంలో. పూర్ణ హృదయంతో విశ్వసించాలి. అంటే ఆ హృదయంలో ఇంకా వేరే దానికి చోటు ఉండకూడదు, వేరే విశ్వాసాలు ఉండకూడదు. హృదయం అంతా ప్రభువుతోనే నమ్మకంతో నిండిపోవాలి. కాబట్టి విశ్వాసానికి పరీక్ష వస్తుంది. ఏ రీతిగా వస్తుంది? ఇదిగో, హాని కలిగించే రీతిగా వస్తుంది. హాని కలిగించే రీతిగా శద్రకు మెషకు అబేద్నెగోలకు వచ్చినప్పుడు వారు నిలబడ్డారు. నిలబడినప్పుడు చక్కని స్టేట్మెంట్ ఇచ్చారు, మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు. ఒకవేళ ఆయన రక్షింపగా ఆయన చిత్తమై, ఆయనకి ఇష్టమై మమ్మల్ని అనుమతిస్తే మేము ఈ అగ్నిగుండం చనిపోతాం, కానీ మేము మాత్రము నీ యొక్క విధానాలతో రాజీ పడము, నీ పద్ధతులు మేము ఆచరించమని చెప్పేశారు క్లియర్గా. రాజు కోపం వచ్చి అగ్నిగుండంలో వేయిస్తే దేవుడు తన దూతను పంపించి ఆ అగ్నిగుండంలో వారిని కాపాడి తిరిగి వారిని బయటికి తీసుకొని రావటం, రాజు అది చూసి వారి దేవుని యందు నమ్మిక ఉంచి, ఆయన కూడా దేవుడు పూజార్హుడు, వీరు దేవుడు పూజార్హుడు అని చెప్పి శాసనం పుట్టించి అందరూ ఆయన్ని పూజించాలనేటువంటి శాసనాన్ని పుట్టించడం జరిగింది. కాబట్టి ఈ విధంగా వారు విశ్వాస పరీక్షలో విజయాన్ని సాధించారు. విశ్వాస పరీక్షలో విజయం సాధించాలంటే దేవుడు రక్షిస్తాడని నమ్మకం ఉండాలా. ఒకవేళ రక్షింపకపోతే మేము కష్టమైనా పడతాం, నష్టమైనా పడతాం, శ్రమైనా పడతాం, ఏది జరిగినా పర్వాలేదు, మేము రాజీ పడమనేటువంటి దృఢ సంకల్పం నీలో ఉండాలి. అప్పుడే నువ్వు విజయాన్ని సాధిస్తావు. ఇక రెండవ మాట, ఈ విజయాన్ని సాధించాలి అంటే దేవుడు పరీక్షిస్తుంటాడు కదా మన విశ్వాసాన్ని. ఇక రెండవ మాట నేను జ్ఞాపకం చేస్తాను. ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుతాను. ప్రవక్తయే గాని కలలు గనువాడే గాని నీ మధ్య లేచి నీ ఎదుట సూచ్యక్రియ అయిన మహత్కార్యమైన చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతము రమ్మని చెప్పిన యెడల అతడు నీతో చెప్పిన సూచ్యక్రియ గాని మహత్కార్యం గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలు కళ్ళగనువాని మాటలు వినకూడదు. ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ప్రేమించుతున్నారో లేదో తెలుసుకుంటూ మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని పరీక్షించుతున్నాడు. మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని పరీక్షించుతున్నాడు.
ఇక్కడ ఎలాంటి పరీక్ష అంటే, ఒక ప్రవక్త కానీ ఒక కళ్ళగనువాడు కానీ నీ ఎదుటికి వచ్చి నీ ఎదుట ఒక అద్భుతం చేసి ఒక మహత్కార్యం చేసి తన మీద నీకు నమ్మకాన్ని కలిగించిన పిదప, ఇదిగో ఈ తాయెత్తు కట్టుకో, ఈ ఉంగరం ధరించు, మీ ఇంట్లో ఈ పూజ పెట్టుకో, నీకంతా కలిసి వస్తుంది అనేటువంటి బోధ నీకు చేసినట్లయితే అది నువ్వు వినకూడదు. ఆ ప్రవక్త మాట కానీ కళ్ళగను వారి మాట కానీ నువ్వు వినకూడదు. ఎందుకంటే అలా జరిగే విధంగా దేవుడు పరీక్షిస్తున్నాడు. నువ్వు వాడి పక్క వెళ్తావా, దేవుడు పక్క ఉంటావా అని చెప్పి దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు అనేటువంటి మాటను మనం చూస్తాం. కాబట్టి మన జీవితాల్లో ఇది చాలా కీలకమైనటువంటి విషయం. ఉదాహరణకి మనకి ఎవరో ఒక వ్యక్తి, ఒక మాంత్రికుడో ఒక జ్యోతిష్యుడో మన ఇంటికి వచ్చాడనుకోండి, లేక మన వాకిటి మీదుగా వెళ్తూ ఉన్నాడు, మనం అక్కడ నిలబడి ఉండగా చూశాడు. చూసి ఏమంటాడు, అయ్యా నీకు ఒక గండం రాబోతూ ఉంది, ఒక ప్రమాదం రాబోతూ ఉంది, 3 రోజుల్లోగా నీకు కీడు కలగబోతూ ఉంది, నీవు ఆ కీడు తప్పించుకోవాలి అంటే ఇదిగో ఈ తాయెత్తు కట్టుకో అంటాడు, లేకపోతే ఈ పూజ చేసుకో అంటాడు, ఈ రక్షరేఖ కట్టుకో అంటాడు, దీని ఖరీదు ఎంత, ఈ ఉంగరం ధరించు, నీకే కీడు రాదంటాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? సహజంగానే భయపడతారు జనాలు ఆ మాట చెప్పంగానే. సరే, విశ్వాసం ఎక్కువగా ఉంది నీకు, నువ్వు పట్టించుకోవు, లేదు నేను అట్లాడి నమ్మను, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నా, వెళ్ళిపో అని చెబుతావు. వాడు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినాక 3వ రోజు ఏం జరుగుతుందంటే, నువ్వు బండి మీద పోతూ ఉంటావు, కారులో పోతావు, ఒక యాక్సిడెంట్ అవుతుంది, గాయాల పాలవుతావు. అప్పుడు నీకేం జ్ఞాపకం వస్తుందంటే, 3 రోజుల కిందట దారిని పోతున్న మంత్రగాడు లేక జ్యోతిష్యుడు లేకుంటే శకునగాండ్రు ఎవడో వాడు పోతా ఉన్నోడు చెప్పిన మాటలు జ్ఞాపకం వస్తాయి. తర్వాత ట్రీట్మెంట్ పొంది ఇంటికి వచ్చిన తర్వాత మరలా ఒక రోజున వాడు అదే దారిని పోతూ నీ వైపు చూసి ఏమంటాడంటే, నీకు వారం రోజుల లోపల ఇంకొక గండం ఉంది, నీవు ఈ గండాన్ని తప్పించుకోవాలి అంటే ఇదిగో ఈ ఉంగరాన్ని ధరించు, ఈ రక్షరేఖ ధరించు, ఈ తాయెత్తు ధరించు. అప్పుడు నీకేమవుద్దంటే ఒక నమ్మకం ఏర్పడుతుంది వాడి మీద. నమ్మకం ఏర్పడినా కూడా కొంచెం ఇంకా దేవుళ్ళో నమ్మకం ఉంది కాబట్టి అవసరం లేదులే, పో ఏం పర్లేదు, మా దేవుడు మమ్మల్ని కాపాడుతూనే పంపించేస్తావు. కరెక్ట్గా వారం రోజులకి బాత్రూంలో జారి పట్టడమో, స్టెప్స్ దిగతా కింద పడిపోవటమో, కాలు ఇరగటమో, చెయ్యి ఇరగటమో, దెబ్బ తగలటమో జరుగుతుంది. జరిగాలకి రెండోసారి కూడా ఇది జరిగాలకి ఏమవుతుంది, ఒక్కసారిగా నీ విశ్వాసం బలహీన పడిపోతుంది. దేవుడి మీద ఉన్న విశ్వాసం బలహీనపడి మంత్రగాడి మీద విశ్వాసం వెళ్ళిపోద్ది, లేకుంటే ఆ చెప్పిన వ్యక్తి మీద విశ్వాసం వెళ్ళిపోతుంది, అతని మీదకి పోతుంది విశ్వాసం. అతను 3వసారి కనపడి దారిని పోతూ ఏమంటాడంటే, ఈ నెలాఖరు లోపల నీకు ప్రాణగండం ఉంది అంటాడు. ప్రాణగండం ఉంది, ప్రాణగండం తప్పించుకోవాలంటే నువ్వు ఇదిగో నీ ఇంట్లో పూజ చేయాలా, ఈ బొమ్మ పెట్టుకోవాలా, ఇదిగో ఈ ఉంగరం ధరించాలా, ఇదిగో లేకుంటే ఇల్లు ఖాళీ చేసి ఇంకొక ఇంట్లోకి వెళ్ళిపోవాలి, ఈ ఇంట్లో ఉన్నటువంటి ప్రాణగండం అనగానే వెంటనే అనేక మంది చేసే పని ఏంటంటే వాడు చెప్పినట్టు చేసేస్తారు. వాడు చెప్పినట్టు పూజ చేయటమో, వాడు చెప్పినట్టుగా ఇల్లు వదిలేసి వెళ్ళిపోవటమో, వాడు చెప్పినట్టుగా రంగురాళ్ళు ధరించటమో, వాడు ఏం చెప్తే అది తినేస్తారు. ఎందుకంటే నమ్మకం కలిగిపోద్ది వాడికి. అదే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. ప్రవక్తే కానీ కళ్ళగను వాడే కానీ నీ మధ్యలో లేచి ఒక సూచక్రియ అయిన మహత్కార్యమైన జరిగించి నీవు ఎరుగనటువంటి దేవతలను పూజించడం రమ్మని చెప్పిన నీవు వాడి మాట వినకూడదు. వాడు చెప్పింది సంభవించినను వినకూడదు. ఎందుకంటే మీ దేవుణ్ణి మీరు ప్రేమిస్తున్నారో లేదో అని మీ దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. కాబట్టి దేవుడు పరీక్ష ఆ విధంగా ఉంటుంది. యేసు ప్రభు చెప్పాడు చివరి దినాల్లో ఏం జరుగుతుందని. మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనంలో ఆయన స్పష్టంగా చెప్పాడు. ఇలాంటి వారి గురించే ఆయన మాట్లాడుతూ అంటాడు 24వ అధ్యాయం 24వ వచనంలో, అబద్ధపు క్రీస్తులు అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారి సైతం మోసపరచుటకై గొప్ప సూచక్రియలు మహత్కార్యములు కనపరచుదు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను. చాలా ముందుగా చెప్తున్నాడు ఆయన. ఏమని? అబద్ధ దేవతలు అబద్ధ ప్రవక్తలు వస్తారు. క్రీస్తు అంటే దేవుడు, అబద్ధ క్రీస్తు అంటే అబద్ధ దేవుళ్ళు, అబద్ధ దేవతలు, దేవుడు కాకుండా దేవుడు అని చెప్పేవాళ్ళు.
దేవుడు కాకపోయినా తాము దేవుడు అని ఇతరులకి ఫోకస్ చేసుకునేవాళ్ళు. సో వీళ్ళు వచ్చి గొప్ప సూచక్రియలు మహత్కార్యాలు జరిగిస్తారు. అయినా కూడా మీరు వారి వెంబడి వెళ్ళకూడదు. ముందుగా చెబుతున్నా మీతో, ఇశ్రాయేలుతో ఆనాడు చెప్పాడు, తర్వాత సంఘంతో చెబుతూ ఉన్నాడు. విశ్వాసానికి పరీక్ష. పరీక్షలో ఒకవైపు కీడులు జరుగుతుంటాయి, ఒక అద్భుతాలు జరుగుతుంటాయి. కీడులు జరిగినా అద్భుతాలు జరిగినా నిలబడాలి దేవుడితో. శకునాలు నమ్మనందువల్ల, మంచి రోజు చెడ్డ రోజు చూడనందువల్ల, లేకపోతే ఆ ఆచారాలు ఆచరించనందువల్ల ఒకవేళ కీడు కలిగితే దాన్ని భరించడానికి నిర్ణయం చేసుకో. మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు గ్యారెంటీగా, రక్షింపకపోయినా మేము మాత్రం అవి ఆచరించమని గట్టిగా నిర్ణయం చేసుకో. రెండవదిగా ఈ మంత్రగాళ్ళు, జ్యోతిష్యులు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ క్రీస్తులు వచ్చి గొప్ప గొప్ప అద్భుతాలు చేసినా అవి సంభవించినా నువ్వు వాళ్ళ మాట వినకూడదు, దేవునితోనే ఉండాలా. ఇది పరీక్షా కాలం. ఈ పరీక్షా కాలంలో ఎలాంటి వాటికి కూడా చెల్లించకుండా దేవునితో నిలబడాలి. నీ విశ్వాసం ఎలా ఉండాలి? చివరిలో నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. నీ విశ్వాసం ఎలా ఉండాలి? హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నుంచి నేను చదువుతాను, గమనించండి. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవని ఎందైనా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. నేడు మీరు ఆయన శబ్దం విన్నేళ్ల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములు కఠినపరచకొనకూడని ఆయన చెప్పిన కనుక పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవడూ కఠినపరచబడకుండాట్లు నేడును సమయం ఉండగానే ప్రతిదినము ఒకరికొకరు బుద్ధి చెప్పుకొనుడి. ఇక్కడ నుంచి గమనించండి. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు, చూడండి, ఏలయనగా మొదటి నుంచి మనకున్న దృఢ విశ్వాసం అంతం మట్టు గట్టిగా చేపడితేనే క్రీస్తులో పాలివారమై ఉందో. మొదటి నుంచి మనకున్న దృఢ విశ్వాసం, విశ్వాసం ఎలా ఉండాలా? దృఢంగా ఉండాలా, పరిపూర్ణంగా ఉండాలా, పూర్ణంగా ఉండాలా. ఇట్లాంటి సంభవించినప్పుడు పూర్ణమైన విశ్వాసంలోకి అవి ఎంటర్ అయ్యి సగం దేవుని యందు విశ్వాసం, సగం మూఢనమ్మకాల విశ్వాసం, సగం దేవుని యందు విశ్వాసం, సగం మంత్రగాళ్ళ మీద నమ్మకం ఏర్పడే ప్రమాదం ఉంది. నీ పూర్ణ హృదయంగానే ఉండాలా. అదే నీ పూర్ణ విశ్వాసంగానే ఉండాలా. అదే సమయంలో అది స్థిరంగా ఉండాలా, బలంగా ఉండాలా, దృఢమైన పునాది వలె ఉండాలా. కదలకూడదు. అది కష్టాలు కదిలినా కదలకూడదు, అద్భుతాలు జరిగినా కదలకూడదు, క్రీస్తును వదలకూడదు. ఆ విధంగా అంతము మట్టుకు ప్రభు వస్తున్నాడు. ఆయన రాకడ దగ్గర పడింది. సూచనలన్నీ నెరవేరిపోతూ ఉన్నాయి. ఏ రోజు ఆయన రాకడ అన్నట్టుగా ఉంది పరిస్థితి. ప్రపంచ పరిస్థితి శరవేగంగా మారిపోతూ ఉన్నాయి, అకస్మాత్తుగా మారిపోతూ ఉన్నాయి. ప్రభు రాకడలో ఎత్తబడాలి అంటే చివరి వరకు కూడా మనం ఆయనతో నిలబడి ఉండాలి. పూర్ణ విశ్వాసము, దృఢమైన, స్థిరమైన, బలమైన విశ్వాసం, కదలని విశ్వాసం, చలించని విశ్వాసం. కష్టం వచ్చిందని చెప్పి అటు అడుగేయకూడదు. నీ కష్టాలు పోవాలంటే ఈ ఉంగరం ధరించు, ఈ తాయెత్తు కట్టుకోనంగానే చేయకూడదు ఆ పని. క్రైస్తవులు లేదా క్రీస్తు భక్తులైన వారు క్రీస్తుని నిలబడాలి. కష్టం వచ్చినా నిలబడాలి. అవతల అద్భుతాలు జరుగుతున్నాయి, ఇక్కడేం అద్భుతాలు జరగటం లేదు, అటు పోదాం అనుకోకూడదు. మనుషులు ఇకతాలు చేస్తే దేవుడు పరీక్షిస్తున్నాడు. నీకు అద్భుతాలు చేయకుండా ఆయన గమ్ముకుంటాడు. అవతల అద్భుతాలు జరిగే విధంగా అనుమతిస్తాడు. అప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావు, ఎవరి పక్కన ఉంటావు? దేవుడు పరీక్షిస్తుంటాడు. మీ దేవుడని యెహోవా మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. పరీక్షలో నువ్వు విజయం సాధించాలంటే అంతం వరకు స్థిరంగా క్రీస్తులో నిలబడాలి. అప్పుడు నువ్వు విజయాన్ని సాధిస్తావు. ఇహలోకం తర్వాత పరలోకంలోను యుగయుగాలు దేవునితోనూ నీవు దేవుని ఆశీర్వాదం అనుభవించే వ్యక్తికుంటావు. కాబట్టి ఇలాంటి దృఢమైన విశ్వాసం, స్థిరమైన విశ్వాసం, నిజమైన విశ్వాసం, పరిపూర్ణమైన విశ్వాసం, చెలించని విశ్వాసం, కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు విశ్వాసం కోసం ఏ వచ్చినా కూడా తట్టుకొని నిలబడి సవాలుగా జీవించగలిగిన విశ్వాసం. ఎన్ని అద్భుతాలు అవతల వైపు జరిగినా కూడా అవన్నీ కూడా దేవుడు చెప్పిన విధంగా జరిగిస్తున్నాడు అంతే తప్ప అవి దేవుడికి సంబంధించినవి కాదు. దేవుడు క్రీస్తు అనే విశ్వాసం స్థిరంగా ఉంచి క్రీస్తు కొరకు బ్రతకాలి. వాళ్ళన్న మాట ఎంత అద్భుతమైన మాట. మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు, ఒకవేళ రక్షింపకపోయినను మేము అగ్నిగుండంలో పడతాం కానీ నీతో రాజీ పడమనే మాట. అలాంటి భక్తి మన జీవితాల్లో, అలాంటి విశ్వాసం మన జీవితాల్లో పరిపూర్ణంగా, నిండుగా, స్థిరంగా, కదలకుండా అంతం వరకు ఉండాలనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి,
ఈ వాక్యమైన బిడ్డలందరినీ దీవించండి. ప్రతి ఒక్కరూ నీ యందు నిజమైన విశ్వాసం, సంపూర్ణ విశ్వాసం, దృఢ విశ్వాసం కలిగి ఉంటూ సహాయం చేయండి. ఎన్ని పరీక్షలు వచ్చినా శద్రకు, మెషకు, అబేద్నెగోల వలె మా దేవుడు మమ్మల్ని ఈ శ్రమల నుంచి రక్షిస్తాడు, ఒకవేళ రక్షింపకపోయినా మేము మాత్రం రాజీ పడం, మా దేవునితో నిలబడతామనేటువంటి వారు ఉంటూ సహాయం చేయండి. వారు దేనికి భయపడక ముందుకు సాగుతూ ఏది ఎంత మాత్రం హాని చేయదన్నావు కాబట్టి ధైర్యంగా ఉంటూ సహాయం చేయండి. ఒకవేళ ఏదైనా ఇబ్బంది కలిగినా కూడా భయపడకుండా దేవునితో నిలబడటానికి సహాయం చేయండి. ఎవరు ఎన్ని అద్భుతాలు, ఎన్ని గొప్ప కార్యాలు చేసినా కూడా చెల్లించకుండా క్రీస్తుతో నిలబడి అంతం వరకు క్రీస్తు ఇచ్చే రక్షణలో కొనసాగేవారు గుండుగా నీ యొక్క మహిమలో ప్రవేశించేవారు ఉండేలాగా అనుగ్రహించమని, వాక్యం విన్న అందరినీ, వారి కుటుంబాలని అన్ని విషయాల్లో దీవించమని యేసు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని సన్నిధి, సమాధానం, సకల దీవెనలు మీకు, మీ కుటుంబాలకు సదాకాలం తోడై ఉండుగాక. ఆమేన్.